హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఫిష్ ఫ్రై ఎలా చేశానో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం మ్యారినేట్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి ఎనఫ్. ఎక్కువ ఇంకేమీ వేయకూడదండి. ఇట్లా అన్నీ చేసి ప్యాన్ పైన ఆయిల్ డీప్ ఫ్రై కాకుండా ప్యాన్ పైన ఇట్లా వేసేయాలి. పైన నేను ఇట్లా పుదీనా వేసేసాను. మీడియం ఫ్లేమ్ ఉంచాలి. ఇట్లా టర్న్ చేసి కొంచెము మనము సోయా సాస్ అనేది దానిపైన ఇట్లా చల్లేస్తే ఒక్కొక్క పీస్ పైన పడేలాగా చాలా చాలా టేస్టీగా ఉందండి. తర్వాత నెక్స్ట్ ఇందులోనే నేను కరివేపాకు వేసాను, పుదీనా, చిన్న చిన్న అల్లం ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు వాడకూడదండి. పైన మనము అంతా అయిపోయింది ఫ్రై అన్నాక కొంచెం కారపొడి పైన ఇలా పైన చల్లేయాలి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. ప్రతి పీస్ పైన కూడా ఇలా పడేలాగా చిన్నగా చల్లాలి. మనకి ఏ కలర్లో రావాలి అంటే ఎగ్జాక్ట్గా ఇగో ఇలాంటి బ్రౌనిష్ కలర్లో వస్తుందండి. ఇంకా వాటితో పాటు నేనైతే పప్పు, ఫిష్ ఫ్రై పీసెస్ ప్లస్ బీన్స్ కర్రీ చేశానండి. ఇంకా వేడివేడి అన్నంలో ఇవన్నీ పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.